జగతికి పునాది వేయక ముందే దేవుని అనాది సంకల్పమే క్రిస్మస్. జగతికి పునాది వేయక ముందే దేవుని అనాది సంకల్పమే క్రిస్మస్. జగతిని జాగృతి చేయుటకై గగనాన దూతల సందేశమే క్రిస్మస్. జగతిని జాగృతి చేయుటకై గగనాన దూతల సందేశమే క్రిస్మస్. దంపతులా ఆజ్ఞాతిక్రమము, ఆది దంపతులా ఆజ్ఞాతిక్రమము. దైవానికి దూరమై దరిగానకున్నా దరికి చేర్చి మానవారి ప్రోవా నరదారివయ్యేవో నజరేయ దరికి చేర్చి మానవారి ప్రోవా నరదారివయ్యేవో నజరేయ నరదారివయ్యేవో నజరేయ. జగతికి పునాది వేయక ముందే దేవుని అనాది సంకల్పమే క్రిస్మస్. భూతగణాల ఆలాపనలోన భూతగణాల ఆలాపనలోన తనకిష్టులైన వారికి సమాధానమియా సర్వలోకనాథునివి ఇలలోన పసివానివయ్యేవా సర్వలోకనాథునివి ఇలలోన పసివానివయ్యేవా ఇలలోన పసివానివయ్యేవా. జగతికి పునాది వేయక ముందే దేవుని అనాది సంకల్పమే క్రిస్మస్. జగతిని జాగృతి చేయుటకై గగనాన దూతల సందేశమే క్రిస్మస్. జగతికి పునాది వేయక ముందే దేవుని అనాది సంకల్పమే క్రిస్మస్. కృప కలిగిన మా తండ్రి, నీ దివ్యమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెంత మంచి దేవుడు. ఈ సంవత్సరం బ్రతుకుటకు నీ మందిరం రాగలుగటానికి మీరు మాకు తరుణం ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు. మేము మనుషులం తండ్రి. రాతి గుండెలు మాలో నుంచి తీసేయండి. మృదువైన గుండె, మృదువైన జీవితం మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, ప్రవేశించిన సంవత్సరం నీ యొక్క కృప మాతో ఉంచండి. నీ వాక్య వెలుగు మాకు దయచేయండి. అల్పులను నీ పక్షంలో నిలబడుతూ ఉండగా నన్ను మరుగు చేయండి. మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యమేది, మీ వాక్యమే మాతో మాట్లాడుతుంది. కాబట్టి నీ వాక్యం నాకు కూడా అది వాక్యమే ప్రభా. నా హృదయంలో కూడా పనిచేయగలుగుంటూ సహాయం చేయండి.
మా హృదయాలు నీ వైపు మళ్ళునట్టు పరలోకానికి వారసులంగా కావటానికి నీ మందిరానికి వచ్చాం. ఈ మందిరం పరలోక గవిని. ఇక్కడ నుంచి వాక్యంతో మా జీవితం పరలోకానికి ఎక్కటానికి సహాయం చేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక మనం చదివి ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఈ దినం మనకు ఈ దినానికి సరిపోయిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఎంత గొప్పదంటే మరొక సంవత్సరం మనకిచ్చాడు. ఈ నూతన సంవత్సరం అనుక్షణం ఒక ఆశీర్వాదంగా, అనుదినం ఒక ఆశాజ్యోతిగా, ఆనందదాయకమైన కాలంగా గడిపిపోవాలి అంటే మనకు పరలోక నిరీక్షణ కలిగి ఉండాలి. అది లేకపోతే మాత్రం ఆ రీతిగా ఆశాజ్యోతిగా ఉండలేము, ఆనందదాయకంగా ఉండలేము. ఆ రెండు కూడా ఉండాలంటే అలా కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ అనేది ఎలాంటిదంటే ఒక నిచ్చెన లాంటిది. ఆ నిచ్చెన మనం ఎక్కాలంటే విశ్వాసపు కాళ్ళు ఉండాలి, విశ్వాసపు యొక్క పాదాలు ఉండాలి. అంత మాత్రమే కాదు, అవి ఎక్కుతూ ఉంటే మన చేతుల్లో ఏముండాలో తెలుసా? సత్యము అనే కర్ర ఉండాలి. సత్యము అనేది పట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలో మనం ఎక్కి పప్పుతా ఉండగలుగుతాం, పైకి పోగలుగుతాం. హెబ్రీ పత్రికలో భక్తుడు ఏమన్నాడంటే, సులభంగా చిక్కులు పెట్టు పాపం భారం వాటిని విడిచి యేసు వైపుకు పరిగెత్తాలా అన్నాడు. భారం మన మీద వేసుకోవద్దు. ఏదైనా భారమే ఉంటుంది. మానవ జీవితం దుఃఖమే ఉంటాయి కదా, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఉంటాయి, ఒకరికొకరికి లోబడటం ఉంటుంది. దీంట్లో చాలా పెద్ద జీవితం. ఈ జీవితం మన ఇష్టం వచ్చినట్టు జీవించే జీవితం కాదు ఇది. ఆయనకి ఇష్టం వచ్చినట్టు జీవించే జీవితం. ఈ భారాల్లో ఏమన్నాడంటే కీర్తన 55:22లో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. సాతానుడు ఇంకో పని చేస్తాడంట, సులువుగా చిక్కు పెట్టేస్తాడంట. చాలా సులభంగా దారిని తప్పించడానికి మనకు చూస్తాడు. వాడు చాలా సులభంగా, చాలా తెలివిగా మన మీద ఉపయోగిస్తాడు. మనకు పరుగు పన్నేవాడు. మనం ముందు పోకుండా మనం ఒక మైలు దాటాం, ఒక సంవత్సరం అనేది దాటేసాం, ఇంకొక సంవత్సరంలో పరిగెత్తుతా ఉన్నాం, 5వ తేదీ వచ్చేసింది. దీన్ని మనం ఆఖరి వరకు పరిగెత్తామో, మధ్యలో మనల్ని దేవుడు పిలుస్తాడో తెలియదు. కానీ దేవుడు పిలిచే వరకు మనం చక్కగా పరిగెత్తాలి. దేవుడు పిలిచే వరకు చక్కగా పరిగెత్తాలంటే మనం బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రయోజనం లేని ఒక పడుచు అని పరుగు చూస్తాం. మనం చూద్దాం ఒకసారి, ఆయన దగ్గరికి వద్దాం. ప్రయోజనం లేకుండా పరిగెత్తున్నాడు. అతనికి ప్రయోజనమే లేదు. ఆ ప్రయోజనం లేకుండా పరిగెత్తే అతన్ని మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి మనకు బైబిల్ 10వ అధ్యాయం తీద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ వేషధారి, చాలా భక్తుని అనుకుంటున్నాడు. వేషధారే కానీ నేను చాలా భక్తుని అని అనుకుంటున్నాడు అతను. ఆయన మార్గంలో పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. చూసారా, ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు బయట మోకాళ్ళు ఉన్నారు. ఇల్లు లేకపోతే దేవాలయం, రోడ్డు మీద మోకాళ్ళు ఉండడం ఆయన వాళ్ళ చేత కాదు, చేయరు. కొన్ని పనులు చేయరు వాళ్ళు. ఒకటేంటంటే మనం తేపకంటే చేతులతో దండం పెడతాం, 2 చేతులతో. వాళ్ళు 2 చేతులతో దండం పెట్టరు, ఒక దేవుడికి తప్ప ఎవరికి పెట్టరు వాళ్ళు. అంటే ఇట్లా అంటారు అంతే. 2 చేతులు ఎత్తి మొక్కేది ఒక్క దేవుడికే, ఇంకెవరికి మొక్కరు వారు రోడ్డు మీద నిలబడి మొక్కరు. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఇంటికి పోయి కొండ మీద ప్రసంగం చూస్తే 6వ అధ్యాయంలో వీధులలో ప్రార్థన చేయొద్దంటాడు. వీధులలో మీరు విస్తారమైన మాటలతో అసలు ప్రార్థన చేయొద్దంటాడు. మీ ప్రార్థనలో విస్తారమైన మాటలు వద్దని చెప్తాడు అసలు ఆయన. విస్తారమైన మాటలు మాట్లాడతాం. ప్రార్థన అనగానే మన ఆత్మ, మన శరీరం, మన హృదయం, మన మనస్సు, మనమంతా సమ్మేళనమై ఒక్కటిగా దేవుడికి మొరపెట్టాలి. ఏకాగ్రతగా లేకుండా 100 మాటలు చెప్పినా, ఏకాగ్రతతో ఒక్క మాట చెప్పినా చెల్లుద్ది, 100 మాటలు కొట్టేస్తాడు ఆయన.
100 మాటలు కొట్టేస్తాడు. నేను 100 మాటలు ప్రార్థన, వేషధార ప్రార్థన. అది ఒక్క మాట ప్రార్థన, దైవ ప్రార్థన. ఏంది ఆ ఒక్క మాట? మనకు తెలుసా? అన్న ప్రార్థన చేస్తుంది, యాజకుడు వచ్చా ఉదయాన్నే తాగావా అంటాడు ఆయన. కానీ ఆమె గౌరవిస్తుంది. నా ఏలిన వాడ అంటుంది యాజకుడిని. నేను తాగలా, నా హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తున్నాను. మాటలు కుమ్మరించటంలే, నా ప్రార్థనలో కుమ్మరిస్తున్నాను. హృదయము కుమ్మరించడమే కా ప్రార్థన. హృదయాన్ని కుమ్మరించకుండా 100 మాటల్లో చేసిన అది కొట్టివేయబడుతుంది. దానికి శిక్ష ఉంది. 2 ఉంది, శిక్ష కూడా ఉంది. దాని దగ్గర దేవుని దగ్గర మాట్లాడినందుకు శిక్ష కూడా ఉంది. హృదయాలు కుమ్మరించకుండా ప్రార్థన చేయటం అనేది నిష్ప్రయోజనాత్మకము అనేది మనం తెలుసుకోవాలి. ఈయన ఏం చేశాడు? రోడ్డు మీదనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రోడ్డు మీదనే మోకరించాడు. రోడ్డు మీద మోకాళ్ళుని సద్బోధకుడు అంటున్నాడు. నిత్య జీవానికి వారసుని ఒకటికి నేను ఏం చేయాలంటున్నాడు. ఆయన ఆశించాడు, ఆపేక్షించాడు. నిత్య జీవం పొందాలా, నిత్యరాజ్యం పోవాలా, పరలోకవాసుడిగా ఉండాలని అతని ఆపేక్ష. అందుకే జీవిస్తున్నాడు. అందుకే ప్రార్థన నేర్చుకున్నాడు. చూడండి, అప్పుడు దేవుడు ఏమంటాడు? యేసు, నన్ను సత్పురుషుడని యేసు చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తీరును కదా అని అతనితో చెప్పాను. ఆయన బైబిల్ చెప్పాడు. బైబిల్లో ఇవి ఉన్నాయి కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇవన్నీ నీకు తెలుసా అన్నట్టుగా అడిగాడు. అడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా? అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుంది అని చెప్పాను. చూసావా? ఆయన చాలా గుడ్ వేషధారి, చాలా మంచి వేషధారి. ఏంటంటే ప్రార్థన బాగా చేయగలడు, వాక్యం బాగా చెప్పగలడు. ఆ వాక్యంలో దేవుని యొక్క చిత్తాన్ని కూడా చెప్పగలడు. ఆజ్ఞలు అనుసరిస్తాడు. ఏ విచారం లేదు, దొంగతనం లేదు, ఏమీ లేదు ఆయనకి. అన్నీ పర్ఫెక్ట్. దేవుని దగ్గరే చెప్తున్నాడు, అన్నీ నేను పర్ఫెక్ట్. కానీ దేవుడు ఆయన వైపు చూచాడు. బిడ్డ, 1 కొదవరా, నీకు 99 మార్కులు వేస్తే కానీ 1 వేయను. ఆ 1 మార్కు నువ్వు పరలోకానికి రావు. ఏమిటి ఆ 1? ఆయన కొదవ ఉన్నది. మనం ఇదేనో చూద్దామా? ఆయనకు 1 కొదవ ఉంది. ఏమి కొదవ ఉంది ఆయనకి? ఆ 1 ఏమి కొదవ ఉంది ఆయనకి అని మనం చూస్తే ఏముందో చూడండి. ఇక్కడ ఆయనకి కొదవ ఉన్నది ఏంటి అనేది మనం చూస్తే, యేసు చూచి అతన్ని ప్రేమించి, అక్కడ చెప్పబడ్డ మాట ఏందో తెలుసా? అతన్ని ప్రేమించేశాడు. చాలా చక్కగా అతన్ని ప్రేమించాడు. దేవుడు చూసారా, కొన్నిసార్లు మనలో బలహీనతలు ఉన్న ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. ప్రేమించి బలహీనతలో జీవించాలని ఇష్టపడ్డు. మళ్ళా ఆ బలహీనతను ఆయన ప్రేమలో మనం తీసేసుకోవాలనుకుంటాడు. ఆయనకి ఇష్టం అది. ఎంత గొప్ప పాపినైనా ఆయన ప్రేమించుతాడు. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణం కూడా ఏంది? పాపులను వెతికి వారిని రక్షించడానికి. కాబట్టి ఈ యవనస్తుని కూడా ఆయన ప్రేమించి ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమని ఆజ్ఞ చెప్పాడు అంటే, ఇక్కడ నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి పరలోక ధనము కలుగును, నీవు నన్ను వెంబడించు. ఏమొస్తుంది నీకు? పరలోక ధనం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ఈ పరుగు పందెంలో ఇప్పుడు మనం చూస్తుంది ఏంది? భారము సులభముగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసము కర్త వైపు పరిగెత్తాలి. ఆ పరిగెత్తాలన్న ఈ అప్రయోజకుడైన యవనస్తుడు, దేవుణ్ణి ఎరిగిన యవనస్తుడు, దేవుని బోధ తెలుసు, దేవుని ప్రార్థించడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ వేషధారతనం, తన ఆస్తిని పెంచుకోవటమే తెలుసు. కానీ ఆస్తిని ఇవ్వటం అనేది అతనికి తెలియదు. పేదలకు పంచటం అనేది అతనికి తెలియదు. చూసారా? 25 మత్తయి సువార్త అంటాడు, ఆశీర్వదించబడ్డవాడలారా పరలోక రాజ్యాన్ని మీరు ఇస్తానంటాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించుడే అంటాడు.
అంతే, ప్రవేశించమన్నాడు. ఏంది వాళ్ళు చేసిన పని? ఆకలి వాడికి అన్నం పెట్టారు, దప్పిక్కున్న వారికి దాహం ఇచ్చాడు, రోగులను పరామర్శించాడు, పరదేశులను చేర్చుకున్నారు. కాబట్టి గొప్ప కార్యాలు వారికి చేసినారు కాబట్టి నాకు చేసినట్లే. అందుకే ఎప్పుడన్నా చెప్తా, ఏ గివింగ్ మ్యాన్ ఈజ్ ఏ లివింగ్ మ్యాన్ అని. ఇవ్వటం అతనికి చేతనం, ఇతను సంపాదించుకోవడం చేతనం. దేవుని భక్తి అనే ఆ ముసుగులో ఏం చేస్తున్నాడు అంటే అధికమైన ధనాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ కొంచెమైనా తీసి యువతలకు పెట్టడానికి ఆయనకి ఆశ లేదు. చూసారా, ఆశ లేదు. కాబట్టి ఈ ఆశ లేకపోవటం వల్ల అతడికి అన్నడూ దేవుని యొద్దకు రాలేదు. మానవుడు భలే విచిత్రమైన వాడు. ఎంత విచిత్రమైన వాడంటే ఆశిస్తాడు, మనసు చూపిస్తాడు, ప్రశ్నిస్తాడు కదా, తర్వాత పాలు పొందాలనుకుంటాడు, పరిగెత్తుతాడు, కానీ ఆశించింది తనకిష్టమైనదిగా ఉండకపోతే వదిలేస్తాడు. తాను ఆశించింది పరలోకం కూడా తన ఇష్టమైనట్టుగా ఉండాలి, తన చిత్తమైనట్టుగా ఉండాలి, తాను చెప్పినట్టుగా ఉండాలి. తను ప్రార్థిస్తాడు, వాక్యం చెప్తాడు, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ చేయవలసింది మటుకు తెలియదు. దేవుని చిత్త ప్రకారంగా జీవించాడు, తన చిత్త ప్రకారంగా భక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఆశ, ఆపేక్ష దేవుని ముందు పనికిరావు. ఎందుకంటే ఆ రిక్త హస్తాలతో దేవుని దగ్గరికి రాకూడదు. తన ఆస్తిని కూర్చుకోవడానికి దేవుణ్ణి అంబడించకూడదు. తన ఆస్తిని కూర్చుకోవటానికి దేవుణ్ణి అంబడించకూడదు. దేవుని అంబడిస్తూ ఆస్తిని కూర్చుకోవాలన్న చెడ్డ స్వభావం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆయన హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడు. చూసారా, ఇప్పుడు మొదట ఒకరిని చూసాం. ఆ ఒక్కడు ఏం చేశాడంటే ప్రయోజనం లేని పడుచువాడైపోయాడు. ప్రయోజనం లేదు. బైబిల్ అంతా తెలుసు. నేను విభజించలేదంటాడు, నేను దొంగతనం చేయలేదంటాడు, నేను ఏమి పాపాలు పాత నిబంధన గ్రంథమంతా ఒడిసి పట్టుకున్నాడు, ఒడిసి చూపిస్తున్నాడు, ఒడిసి చూచాడు, దాన్ని అమలుపరుస్తున్నానని కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కానీ తన యొక్క హృదయంలో ఇవ్వటం అనేది లేదు. తన హృదయంలో ధనం మీద ఉన్న ఆపేక్ష తగ్గ అన్నీ కూడా ధనం కోసం చేయటమే, అన్నీ కూడా ధనం కోసం చేయటమే. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అతన్ని ఇంకా మళ్ళా బతంలాళ్ళ ఇంకా ఏం చెప్పలే, మరి ఎన్నడూ ఆయన్ని కలుసుకోలేదని దేవుని వాక్యం రాయబడింది. రెండో వాడిని చూద్దాం మనం. ఇంకొక అతను ఉన్నాడు. ఇతను బహుభయంకరుడు. ఎవరంటే ఆయన మనకు తెలుసు, నయామాన్ దగ్గర ఉండి కొన్ని సామాన్లు, కొన్ని బంగారాలు తీసుకొస్తాడు. నయమాన్ దగ్గర ఒక చిన్న బాలిక ఉండేది, బానిస, ఎబ్రీ బాలిక ఉండేది. ఆయనకు కుష్ఠరోగం ఉండేది. ఎలీసా కుష్ఠరోగం బాగా చేస్తాడని చెప్పింది. అదంతా పెద్ద కథ చెప్పని సామాన్లో ఆయన బాగా ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క దైవజనుడికి విస్తారమైన ధనాన్ని పంపించాడు. విస్తారమైన ధనాన్ని ఆయన స్వస్థపరిచినందుకు ఆ ధనాన్ని తీసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఏదైనా స్వస్థత జరిగితే స్వస్థత చేసేవాడు తన హృదయంలో ఎప్పుడూ ధనాపేక్ష కొరకు చేసేవాడు యాంటీ క్రైస్ట్. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎందుకంటే మనుషులు కూడా, ఆ సైతాన్లు కూడా చేస్తాయి. వాడు యాంటీ క్రైస్ట్. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. కనుక వాని గురించి ఇంకా 3వ వచనంలో ఏమంటాడో తెలుసా? వాడు ధర్మ విరోధి, తానే దేవుడిగా పలకరించుకునేవాడు. 2వ వచనంలో బాగా చూద్దాం. 4వ వచనానికి రండి. ఇంకా ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాన్నంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తాను హెచ్చించుకొనుచు, తాను దేవునని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు. నేనే యాజకుణ్ణి, యాజక డ్రెస్ వేస్తాను, నేనే దేవుణ్ణి,
నేను స్వస్థపరుస్తా, నా దగ్గర అన్ని వరాలు ఉన్నాయని చాటించుకుంటాడు. కానీ ఏం జరిగింది? 9వ వచనంలో చూడండి, వాడు అన్నీ చేయగలుగుతాడు. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండెను. చూసారా, వాడు అన్ని మహత్కార్యాలు చేస్తాడు, మనీ చేస్తాడు. అదే మన తిక్క మనకు కూడా తెలుసు కదా, మన తిక్క మనకు కూడా తెలుసు. ఏందో తెలుసా? మోసే పాములను చేస్తే మాంత్రికులు కూడా పాములు చేశారు. మోసే పాములు చేస్తే మాంత్రికులు కూడా పాములు చేశాడు. కానీ మాంత్రికుల పాములన్నీ ఈ పాము ఏం చేసింది? మింగేసింది. సాతాను కూడా చేయగలుగుద్ది, దెయ్యాలను ఎల్లగొట్టగలుగుద్ది. దెయ్యాలు ఎవరు? సైతాన్లే. ఇలాంటి భ్రమపరిచే ఇది చేయలేదు ఆయన. ఒకవేళ అది చేస్తే చేయగలిగిన వాడు ఏం చెప్తాడంటే, దానివలన సంఘాన్ని బలపరుచుకోవాలని కానీ, ఆస్తిని సంపాదించుకోవాలని కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఆశించి కానీ చేస్తే అది సాతాను చేసిన పని. నయమాన్ కోసం, బాగు చేయటం కోసం ఎలీషా ఆశించలేదు. అది తీసుకోవటం తప్పు. పేతురు చెప్పాడు, హాయిగా శృంగారపు దేవాలయం దగ్గర ఆ బాటం లేని వాడిని లేపినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఇది మా వలన కలిగినది కాదు. ఫస్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? మీరు మా వైపు చూడొద్దు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మా వైపు చూడొద్దు అంటే ఏంది? మా దగ్గరికి రావద్దు, మాకు డబ్బులు ఇవ్వద్దు, ఏం చేయొద్దు. ఇది దేవుడి వల్ల చేసింది. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచాడు కానీ మేము కాదు. చూశారు అని డిసైడ్ చేశాడు. కాబట్టి ఎలీషా తాకల, వాటిని ఆ ధనాన్ని తాకల. దేవుని స్థానంలో ఉన్నట్టుగా అయిపోద్ది. దేవుడు చేసిన పనిని చేసినందువలన ఏదో లంచం తీసుకున్నట్టు ఉంటుంది అనుకొని దాన్ని బహిష్కరించాడు, నాకు వద్దన్నాడు. ఈయనేమంటాడో తెలుసా? ఎవరు? గెహజా ఒక మంచి మాట అంటాడు. 20వ వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహజా శ్రేయునుడై, ఈ నయమాను తీసుకుని వచ్చిన అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు. ఆయన కూడా అబ్బా యెహోవా జీవము తోడంట. దొంగతనం చేయటం పోతా యెహోవా జీవము తోడంట. యెహోవా జీవం తోడంట. ఒకసారి ఒక దొంగ దొరికాడు నాకు. ఆ ఊరు చెప్పని పాపం, మనకు కొట్టడం అవసరమేమో దీంట్లో పోతే. నక్సలైట్లు చెప్తే వచ్చేసాను ఆ మీదకి. కానీ మళ్ళీ వాళ్ళకి చెప్పాను, వాక్యం చెప్పాను. వాళ్ళకి ఒకసారి ఆరాధనలో చెప్పాను నేను వాళ్ళ గురించి. ఒకతను వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చేసాడు, నేను వచ్చాను, మా పేరు ఎత్తేవాని. కాబట్టి చెప్పాడు, సార్ మేము చేసేది దొంగ పని కాదు, జార వృత్తి అన్నాడు. మా వృత్తి అది దొంగ పని కాదు అన్నాడు. అది దొంగ పని కాదు, జార వృత్తి. దానికి మాకు ట్రైనింగ్ ఉంటుంది. మేము పేదవాళ్ళది కొట్టి, ఆ ధనవంతులది కొట్టి పేదవాళ్ళకి పంచుతాం. ఆ మిగిలింది మేము తింటాం. ఎప్పుడన్నా మా ఇల్లు చూడండి అట్టుంటాయో, అట్టనే ఉంటాం పేదవాళ్ళుగా. మా తండ్రి కాలంలో నుంచి మేము చోరులమే, కానీ మేమేం మిగిల్చుకోం. ఎందుకంటే ధనవంతుడు వాళ్ళు సార్ దొంగలు, కనపడని దొంగలు వాళ్ళు. మేము కనపడే దొంగలు. మేము చేసేది అదేంటంటే లాక్కొస్తాం, చాలామందికి పంచుతాం, పేదవాళ్ళకి పంచుతాం. దేవుని గుడికి కూడా దర్శనం భాగం ఇస్తారంట వాళ్ళు. దేవుని గుడికి కూడా దర్శనం భాగం ఇస్తారంట. మిగిలింది మేము ఖర్చు చేసుకుంటాం అని సామర్థించుకుంటారు. ఇక్కడ ఈయన సామర్థించుకుంటున్నాడు. యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు. మా యజమాని, మా గురువు ఎలీషా తాకలేదు, నేను తాకుతా. ఎలీషా పాపం జాలిగలవాడు, మంచోడు, చాలా మంచోడు. ఈ లోకంలో చాలామంది చెప్తారు కదా, చాలా మంచివాడిగా ఉండొద్దు నువ్వు అంటాడు. ఆయన చాలా మంచోడు, నేను చాలా మంచివాడిని కాదు, కానీ నాకు జీవం తోడు, ఆయన జీవం తోడు. నేను పరిగెత్తుకొని పోయి వారిని ఆపేస్తాడు. ఆయన దగ్గరికి సేవకులు వచ్చినారని చెప్పి చాలా తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు
ఎలీషా అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. నాకంతా తెలుసు అంటాడు. తెలుసా అని అతను అప్పుడు ఏం చెప్తాడో తెలుసా, దానికి ఒక పెద్ద శిక్ష ఇస్తాడు. ఆ శిక్ష ఏంటో తెలుసా, నీకు కుష్ఠరోగం కాదు, నీ ఇంటి అంతటికి రోగం. అతను చేసిన ఆ పని తరతరాల ఆ గృహానికి ఒక శాపకరమైంది వచ్చింది. ఒకవేళ అదే ఆ కుష్ఠరోగమే రాకపోవచ్చు, కానీ ఆ కుటుంబం ఇంకా నెమ్మదిగా బతకదు. కుష్ఠరోగం అంటే ఏంది, శరీరం తినేయటం కదా. ఆ వారి అవతల వారి కుటుంబంలో కూడా ఏముంది, శరీరం తినివేయబడుతుంది. అది ఒక శాపకరమైంది, దేవుని దగ్గర దాకింది. గెహజకేమో ఇది యెహోవా జీవము తోడు, నేను తినొచ్చు అనుకుంటున్నాడు. నా ఎలీషా చాలా మంచోడు, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన బోధలు బట్టి ఆయన తీసుకోలేదు. నేను కూడా యెహోవా జీవము తోడు అంటున్నాడు. దేవుని అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ దినాలు. దేవుని అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు. కానీ ఆయన ఏమి రానియడు అనుకుంటున్నారేమో. ఆ కుటుంబంలో శాంతి ఉండదు, వారి బిడ్డల్లో నెమ్మది ఉండదు, వారి స్థితి బాగుండదు. ఆయన వారి తర్వాత వారు ఎక్కిరారు. చూసారా, అది ఎప్పుడు చేయవద్దు బిడ్డలారా, టీవీలో వింటున్న బిడ్డలారా. ఎంతమంది మన కళ్ళ ముందు కోటీశ్వరులుగా బతికి వారి సంతానం పేర్లు కనపడకుండా పోయినాయి. ఆ సేవకుల సంతానం పేరు వారు ఎక్కడ దాముకున్నారో కూడా తెలియకుండా పోయింది. కోట్లు ప్రజల మధ్య పెట్టి లక్షల మందిని కువ చేసి సంఘాలతో 16-17 లక్షలు ఖర్చు పెట్టించి అంత డబ్బు తిని సువార్త మీద ఏమైపోయారు వాళ్ళు. మీకు తెలుసు, మీ మనసులో ఆలోచిస్తే వాళ్ళందరూ బయటపడతారు. ఏమైపోయారు వాళ్ళు, ఎక్కడున్నారు? ఇప్పుడు పిచ్చి వాగుడు ఒక ఆయన వాగుతుంటే, ఇంకొక ఆయన బిడ్డలు పోయి దాముకుంటే, ఇంకొక ఆయన పోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, రకరకాలుగా ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. ఏంటంటే డబ్బే దయ. ఈ సంవత్సరం సులభముగా చిక్కులు పెట్టు పాపం. అది మొదటిది మనం చూసాం, భారం అనేది. ఆ భారం ఏం చూసాం మనం? 55వ కీర్తన 22వ వచనం చూసాం. ఆ భారం యెహోవా మీద మోపితే ఆయన మనల్ని ఆదుకుంటాడు. కానీ రెండవది ఏం చూసాం ఎబ్రిలో? సులభముగా చిక్కులు పెట్టు పాపం. ధనం చాలా సులభంగా చిక్కులు పెడుతుంది. పడుచువాడు చాలా వేషధారిగా నటించాడు, ప్రార్థన చేశాడు, బైబిల్ చెప్పాడు, అన్నీ చెప్పాడు. కానీ ఆస్తి అమ్మి రమ్మంటే మాత్రం నేను ఇక రాలా, మరి ఎన్నడూ రాలా. ఇద్దరు అయిపోయారు.